గీతానంద్ గారు, యాక్సిడెంట్ క్లెయిమ్స్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ది ఇన్కమ్ ట్యాక్స్ అనేటటువంటిది మనం యూరోపియన్ కంట్రీస్లలో, ఫారిన్ కంట్రీస్లలోనే దీన్ని ఎక్కువగా చూస్తున్నాం. భారత్లో ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు అంటే ఇది ఒక నూతన అధ్యాయం అని చెప్పుకోవచ్చు. హౌ యూ విల్ డిఫైన్ ఇట్? సో యాక్సిడెంట్ల మీద వచ్చేటువంటి ప్రీమియం మీద విధించేటువంటి ట్యాక్స్ను ఎత్తేయడం అనేది ఆ కుటుంబాలకు ఎంతో ఉపయోగపడేలా ఉంటుంది. సో ఈరోజు ప్రకటించిన వాటిలో కొంత ప్రోత్సాహకరంగా ఉంది ఏంటంటే మనకి యాక్సిడెంట్ మరణాలు కూడా ఎక్కువగానే ఉంటాయి మనకి. సో దానికి సంబంధించి ఇచ్చినటువంటిలో అది ఒక మంచి డెసిషన్ కింద చెప్పుకోవాలి. ఇందాక మీరు ఒక క్వశ్చన్ అడిగారు, ఆంధ్రప్రదేశ్ గురించి అడుగుతూ కంటిన్యూ చేయారు. అక్కడికి వచ్చేసరికి పులికాట్ ప్రాంతంలో, పులికాట్ ఏరియాలో బర్డ్ వాచింగ్ కోసం కొన్ని ఫెసిలిటీస్ ఇస్తానంటున్నారు. సో దానికి వస్తే మాకు ఉండేది అక్కడ 2 నుంచి 3 నెలలు, మాది అదే ప్రాంతం, 2 నుంచి 3 నెలల పాటు పక్షులు ఉంటాయి. సో బర్డ్ వాచర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తారు కానీ అక్కడ సరైన ఫెసిలిటీస్ లేవు. అది ఆ ఏరియాలో టూరిజంని పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. ట్రెక్కింగ్ వరకు అరకుకి ఇచ్చినటువంటిది కూడా ఉంటుంది. ఇక రిచ్ మినరల్స్ గురించి మాట్లాడాం మనం ఇందాక. ఆంధ్రప్రదేశ్కి రిచ్ మినరల్ కారిడార్ ఒకటి ఇచ్చారు, మైనింగ్ కారిడార్, మొత్తం 4 రాష్ట్రాలతో కలిపి. అయితే అది కేవలం పాలసీ మ్యాటర్గానే ఉంది. ఇప్పుడు ఇచ్చినటువంటి బడ్జెట్లో ఎక్కడా కూడా మనకు లైన్ ఆఫ్ యాక్షన్ ఏంటి, ఎంత బడ్జెట్స్ అలొకేట్ చేస్తామనేది లేదు. కాకపోతే ఒక దానిలో అదృష్టం ఏంటంటే ఈ రోజు వరకు మనం ఈ సెమీ కండక్టర్స్లో కానీ, టెక్నాలజీకి సంబంధించినటువంటి చిప్స్ తయారు చేసే వాటిలో కానీ రేర్ ఎర్త్ మెటల్స్ అన్నింటినీ కూడా చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అవి మనకి పుష్కలంగా లభిస్తున్నటువంటి ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి. దానికి సంబంధించి క్లియర్ ప్రణాళిక కనుక ఇచ్చినట్లయితే అది కొంత జాబ్ సెక్టర్ని బూస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకంగా ఏమి ఇచ్చారు అంటే అనేకంటే ఇచ్చిన వాటిలో దేంతో సర్దుకోవచ్చు, దేన్ని ఉపయోగించుకోవచ్చు సమర్థవంతంగానే చూస్తే కొబ్బరి చెట్ల పెంపకం. ఇది సముద్ర తీర ప్రాంతం ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి మా భారతదేశంలో. సో తీర ప్రాంతం వెంబడి కొబ్బరి, గంధము, జీడిపప్పు చెట్లు ఇలాంటివి ఉన్నాయి కదా, వాటికి సంబంధించి కోకో ఒకటి కొత్త దీన్ని ఇంట్రడ్యూస్ చేయడానికి ప్రోత్సాహకాలు అందించేటువంటి కనబడుతూ ఉంది. ఇంకొకటి కీలకమైన టెక్స్టైల్ రంగానికి సంబంధించి ఇచ్చినటువంటి కేటాయింపులు కానీ, దాని రీసెర్చ్కి సంబంధించి ఇచ్చినటువంటివి కానీ, సో మహాత్మా గాంధీ పేరుతో పెట్టినటువంటి పథకం కానీ ఆంధ్రప్రదేశ్కి ఎక్కువగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సో గుంటూరు ఈ ప్రాంతాల్లో ఎక్కువగా కూడా పత్తి పండించడం, టెక్స్టైల్ ఫ్యాక్టరీస్ ఉండడం, సో అక్కడ నూలు తయారు చేయడం, సో ఇవన్నీ కూడా ఆంధ్రాకి కలిసి వచ్చే అంశాల కింద చెప్పుకోవాలి. అయితే కేంద్రం ప్రతిపాదించినవన్నీ ప్రస్తుతానికి పాలసీ మ్యాటర్స్గా ఉన్నాయి. అవి నెంబర్స్, ఆ నెంబర్స్లో మన అలొకేషన్స్ మనం ఎలా తెచ్చుకోవాలి, వాటిని లోకల్గా ఎలా ప్రోత్సహించాలి, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్నటివి. సమర్థవంతంగా వినియోగించుకుంటే కొంత ఈ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి దొరికినటివి అని చెప్పొచ్చు. అమరావతి, పోలవరం వాటి గురించి స్పష్టత లేకపోయినా ప్రస్తుతానికి ఉన్నవైతే ఇవి బడ్జెట్లో కేటాయించినట్టు ఆంధ్రప్రదేశ్. వెంకట్ గారు, అంటే ప్రజలకు ఉపయోగకరంగా, ప్రజలకు అందుబాటులో ఉండేటటువంటి కొన్ని కమోడిటీస్ మీద పన్నులు అనేది తగ్గించడం జరిగింది. పర్టికులర్గా కస్టమ్స్ డ్యూటీ 20% నుండి 10% ఎవరైతే పర్సనల్ యూసేజ్ గురించి తెచ్చేటటువంటి వస్తువులపైన మ్యాక్సిమం రిలాక్సేషన్ అనేది దొరికింది. తర్వాత క్యాన్సర్ అనేటటువంటిది మహమ్మారి, ప్రపంచవ్యాప్తంగా పట్టిపీడుస్తున్నటువంటి మహమ్మారిలో క్యాన్సర్ ఒకటి. దానిపైన ఉన్నటువంటి డ్రగ్స్ అన్నిటి కూడా వీళ్ళు తగ్గించడం, మైక్రోవేవ్స్, లెదర్ గూడ్స్, ఫుట్వేర్స్ అండ్ ఫారెన్ టూర్స్ను సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం అనేది తీసుకొచ్చింది. ఎట్లా చూస్తారండి దాన్ని? అవునండి. ఎలాంగ్ విత్ దట్ బయోఫార్మాకు 10,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. బయోఫార్మా కానివ్వండి, బయోటెక్నాలజీ కానివ్వండి, నానో టెక్నాలజీ కానివ్వండి, వీటన్నిటిని మనం ఒక్కసారి చూసుకుంటే మోర్ దెన్ 50% మనకు బడ్జెట్ అలొకేషన్స్ ఉన్నాయి. ఎట్లా సార్? అవునండి. మీరు చూసుకుంటే కనుక, మీరు అన్నట్టుగా బయోఫార్మా చూసుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అమెరికా, ఇండియా ఏదైతే టరీఫ్స్ ఉన్నప్పుడు ఎక్కువగా చెప్పాలంటే వ్యవసాయ రంగంతో పాటు బయోఫార్మా మార్కెట్లో కూడా చాలా ఇబ్బంది పడదామని అందరూ అనుకున్నారు. బికాస్ ఆఫ్ బయోఫార్మాకి సంబంధించిన మెడికల్ ఎక్విప్మెంట్ కానీ, అక్కడికున్న రీసెర్చ్ ఎక్విప్మెంట్స్ కానీ మనం భారీగా విదేశాల మీద ఆధారపడుతున్నాం. దానికి ఈ బయోఫార్మా హబ్స్ ఏవైతే ఉన్నాయో ఒక రీసెర్చ్ కానీ లేదా బయో ఎక్విప్మెంట్, మెడికల్ ఎక్విప్మెంట్ కూడా మీకు మంచి ఊతం ఇచ్చినట్టు అని చెప్పాలండి. మరి అవి ఎంత అలాగా మరి హబ్స్ యొక్క ప్రణాళిక, వాటి యొక్క పాలసీస్ ఎలా ఉంటాయో కూడా మనం చూడాలి. బికాస్ ఆఫ్ మీరు చూస్తున్నట్టుగా కూడా మన హైదరాబాద్లో జీనోమ్ వ్యాలీస్ లాంటి వాటికి వీటిని కనెక్టివిటీ ఎక్కువిస్తే కనుక, అంటే బయోఫార్మాకి 10,000 కోట్లు ప్రకటించారు, బాగానే ఉంది. దానికి అకాడమిక్తో పాటు రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ని ఎప్పుడైతే కనెక్టివిటీ ఉంటుందో, సైన్స్ అండ్ టెక్నాలజీతో ఎప్పుడైతే కనెక్టివిటీ ఉంటుందో అప్పుడే మనకు 5 హబ్స్ని కూడా మనం చూసుకోగలం. మీరు చూసుకున్నట్టే కనుక, మీరు ఇంకొక మాట అన్నారు, నార్మల్గా ఫారెన్ యొక్క ఆ ట్యాక్స్ పేర్లు చూస్తే కనుక మనం లాస్ట్ 2 నెలల నుంచి చూస్తే కనుక రీసెంట్గా EU, దాని ముందు యూకే కానీ, జర్మనీ కానీ వీళ్ళతో పాటు కొన్ని ట్రేడ్ ఒప్పందాలు చేసుకుంటున్నాం. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్న ఈ ట్రేడ్ ఒప్పందం ఏమిటంటే, ఇప్పుడు ఇంతకుముందు
అంటే ఎలా ఉందంటే గ్రీన్లాండ్ సమస్య ఒక ముందు, గ్రీన్లాండ్ సమస్య తర్వాతలా ఉంది చెప్పాలంటే. గ్రీన్లాండ్ ఎప్పుడైతే ట్రంప్ అనౌన్స్ చేసిన ముందు తర్వాత కూడా యూరోపియన్ అనే వాళ్ళు కూడా దాని ఫ్రీ ట్రేడ్ గురించి మనం హోల్డ్లోనే పెట్టింది చెప్పాలంటే. ఎప్పుడైతే గ్రీన్లాండ్ సమస్య వచ్చిందో దావోస్ వేదికగా ఆ చీఫ్ కమిషనర్ అనౌన్స్ చేసి తర్వాత యూరోపియన్ దేశాలు కూడా మన భారత్ చైనా వైపు చూస్తున్నారు. అలాంటి వాటి వైపుని ఈ ఇన్కమ్ ట్యాక్స్తో పాటు ఈ ఫారెన్ ట్రేడ్ని తగ్గించడం వల్ల అనేది కూడా ఏంటంటే వాళ్ళని మనం ప్రత్యేకంగా ఆకర్షించడానికి అవుతుంది. బట్ దాని యొక్క ఆచరణలోకి వస్తే ఎంతవరకు ఉంటుందో చూడాలి. బికాస్ ఆఫ్ నెక్స్ట్ 2 monthsలో కూడా మనం కెనడా ప్రధానమంత్రి వస్తున్నారు అంటున్నారు, ఇజ్రాయెల్ వస్తున్నారు అంటున్నారు, వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకున్నట్టుగా మనం దీన్ని చూడొచ్చు. అండ్ దాంతోపాటు స్కిల్ డెవలప్మెంట్ ఎంఎస్ఎంఈసీలో కూడా అని అనౌన్స్ చేశారు. ఎంఎస్ఎంఈ అండ్ స్టార్టప్ ఎకో సిస్టంలో పెద్దగా అనౌన్స్ చేసింది ఏమీ లేదు.